నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ. నేను సుమాంజలి. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. 42% రిజర్వేషన్లు నిర్లక్ష్యం, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రభుత్వం. పార్టీలు బీసీలను మోసం చేశాయి, బీసీ రమణ. సింగరేణి ఓపెన్ కాస్ట్ 2 వద్ద భూ నిర్వాసితుల ధర్నా, జీఎం హామీతో విరమింపు. స్టేషన్ గన్పూర్లో కడియం శ్రీహరి, రాజయ్య మధ్య మాటల దాడి ముదురుతోంది. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ బోయిన్పల్లి మార్కెట్ పరిశీలన, మౌలిక సదుపాయాలపై దృష్టి. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, తెలంగాణ రాష్ట్రంలో 42% రిజర్వేషన్లు కల్పించకుండా గ్రామ పంచాయతీ ఎన్నికలకు వెళ్తున్న ప్రభుత్వం అన్ని పార్టీలు మోసం చేశాయని జాతీయ బీసీ చైతన్య సమితి జాతీయ అధ్యక్షులు బీసీ రమణ అన్నారు. హైదరాబాద్ సైదాబాద్లో ఏర్పాటు చేసిన జాతీయ బీసీ చైతన్య సమితి గ్రేటర్ హైదరాబాద్ నూతన కమిటీ ఎన్నిక కార్యక్రమంకు జాతీయ అధ్యక్షులు బీసీ రమణ, సంఘం ముఖ్య నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులుగా కావేటి శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శిగా పున్నోజు రామకృష్ణచారి, కోశాధికారి తన్నీరు గంగయ్యలకు నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అన్ని పార్టీలు బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు దిశగా ప్రభుత్వం బీసీ సంఘాలకు మద్దతు ఇచ్చి రిజర్వేషన్లను కోర్టులలో కేసులతో అడ్డుకొని తీవ్ర నిరాశను మిగిల్చిందని, ఇవాళ 46 జీవోతో 50% రిజర్వేషన్ మించొద్దని, పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు మొండి చేయి ఇచ్చిందని, బీసీ సమాజం దీన్ని గమనించి జాతీయ బీసీ చైతన్య సమితితో కలిసి రావాలని కోరారు. ప్రభుత్వం ద్వంద్వ వైఖరిని బీసీ సమాజం యువత త్రిప్పికొట్టి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీసీ సత్తా చాటాలని అన్నారు. బీసీలంటే బ్యాక్ బోన్, ఏలుకో బీసీ, 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 ఐక్యత వర్ధిల్లాలి, వర్ధిల్లాలి బీసీల ఐక్యత వర్ధిల్లాలి. జనానికి నడిస్తే జస్ట్ ఒక 10 సెకండ్లు కాదు. బిజినెస్ మ్యాన్లో నడిచినట్టు ఏం లేదు, అందరం కలిసి ఫోన్ చేస్తే కాదు. విధానం కానీ భారతదేశంలో బీసీలకు కానీ రాకపోతే ఈ రాష్ట్రం కానీ ఈ దేశం కానీ అభివృద్ధి చెందదని ఎన్నో సర్వేలు, ఎన్నో రిపోర్ట్లు. మరి ప్రజాస్వామిక దేశం కదా, ఈ దేశంలో ఉండేటటువంటి అందరూ కూడా కొందరికే ఎందుకు అధికారాలు, కొందరికే ఎందుకు వనరులు, కొందరికే ఎందుకు శాశ్వతంగా ఈ దేశ సంపద. రాజ్యాంగంలో ఉండేటువంటి అంశాలు లేవు, ఆర్థికంగా లేరు, వాళ్ళకు విద్య లేదు, ఉద్యోగాలు లేవు, స్థానికంగా ఉండేటువంటి ఆర్థిక వనరులు వాటా ఎందుకు లేదనేది కూడా మనం ఒకసారి కొంచెం ఎన్నుకోబడిన ప్రభుత్వాలు పాలిస్తే ఇప్పటికి కూడా కేవలం రేషన్ బియ్యం, పింఛన్లు తప్ప వేరే అవసరాలు ఈ దేశంలో ఎవరికి రాకుండా ఉన్నవి. అయితే అందరూ కూడా పాలించే పాలకులు వాళ్ళకేం మేధస్సు ఉండి కాదు. సింగరేణి ఓపెన్ కాస్ట్ 2వ గని వద్ద భూ నిర్వాసితులు ధర్నాకు దిగారు. ఓసీ ప్రాజెక్టు కింద భూములు కోల్పోయిన రైతులకు సింగరేణి సంస్థ నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే ఓసీ ప్రభావిత గ్రామాలైన ఆకుదారివాడ, పక్కీర్గడ్డ, కాకతీయ కాలనీ, మదీనా కాలనీ, హనుమాన్ నగర్ ప్రాంతాలను మొత్తం సింగరేణి తీసుకొని R&R ప్యాకేజ్ ఇవ్వాలని ఆందోళనకారులు అన్నారు. ఓపెన్ కాస్ట్ 2 గేట్ ముందు పోలీసులతో వాగ్వాదం దిగడంతో అక్కడ స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. సమస్య వాళ్ళ నిర్లక్ష్యం వల్ల ఇది ఇంత దూరం వచ్చింది. ఈరోజు మా యువకులు ముందుకు వచ్చి ఇది చావో రేవో తెలుసుకోవాల్సిన సమయము కాబట్టి ఇప్పుడు జీఎం గారు CNDMని కల్పించి మా సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తూ అంటారు. వీళ్ళు నేను దయచేసి జీఎం గారు కూడా చెప్పేది ఏంటంటే ఇది
ఎన్నో రోజులు కాదు, ఈ వారం రోజుల లోపల మాకు సిఎండిఎంని కలిపేయాలి, మా సమస్యను పరిష్కారం చేయాలి. లేకుంటే మాకు భూములు అవసరం లేదంటే మేము మైనట్లతో చూస్తాము. ఈ విషయంలో మాత్రం వెనక్కి తగ్గేది లేదు. మా యువకులు మనోజేస్తుంటారు ముందు వాటి దీన్ని చేసేది కాబట్టి వారికి ఎన్నుదండగా ఉండి ఎటువంటి సపోర్ట్ ఇచ్చే కూడా ఈ మైను నష్టపరిహారం పేదలకు నష్టపరిహారం వచ్చే వరకు పోరాడతాం. అదేవిధంగా పాపం ఇప్పుడు చాలా మంది ఆ ఎస్టీపీతో చాలా ప్రాబ్లం అవుతుంది. ఎవరైనా చనిపోతే పొందబెట్టడానికి కాల్చడానికి స్థలం లేదు. ఈ విషయం తక్షణమే మీరు చర్య తీసుకొని ఆ రెండు ఎస్టీపీ తరలించడం, ఇంకొకటి శ్మశాన వాటిగా BCSR నిధులు ఎన్నో ఉన్నాయి, ఇప్పుడు డబ్బులు వచ్చి ఉన్నాయి, అది తక్షణమే చేయాలని కోరుతూ ఈ సమస్య పరిష్కరించకపోతే నిరవధికంగా OC2ను బంద్ చేస్తామని మేము తెలియజేస్తూ మా సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాం. అందరూ ఏదైతే మా ఇల్లు తీసుకోవాలని ధర్నా చేస్తున్నారో నేను చెప్పేది ఏంటంటే, మీరు ఒక కమిటీ లాగా పాల్గొండి. ఒకరోజు డేట్ చెప్తే ఆ డేట్ని నా బయట తీసుకొని నేను కూడా సెంటర్ గారి దగ్గరికి వస్తాను. టోటల్గా ఆన్లైన్ రమేష్ గారికి చెప్పినట్టు ఆ డీటెయిల్స్ అన్నీ కూడా సిఎండి గారికి మరియు డైరెక్టర్ గారికి కూడా కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాము. ఎక్స్ప్లెయిన్ చేసి సాధ్యమైనంత వరకు పాజిటివ్గా అది వచ్చేటట్టు ప్రయత్నం చేద్దాం. నేను కూడా పాజిటివ్గా చెప్తాను ఆల్రెడీ. సో మీరు ఒక కమిటీ ఫామ్ చేసుకొని ఒక పలా డేటు అని చెప్తే ఆ డేట్ ఏరియాలో ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు DPR ప్రిపేర్ చేసేటప్పుడు సిఎండి గారు విలోపంగా DPR ప్రిపేర్ అవుతుంది. DPR ప్రిపేర్ చేసినప్పుడు ఇది డేంజర్ జోన్లో ఉన్నది, 500 మీటర్లు ఇక్కడ ఉన్నది, తీసుకుంటామని ప్రాజెక్ట్ రిపోర్ట్లోనే ఉన్నది. తీసుకుంటే మళ్ళీ 22 కోట్లు డిపాజిట్ మీరే చేసారు. మళ్ళీ ఇప్పుడు ఇది ఖాళీ పరిష్కారం చేస్తారు. అది ఏంటంటే ఏదైనా DPR ముందే ప్రిపేర్ అవుతుంది. DPR ప్రిపేర్ అయిన తర్వాత ఆల్రెడీ DPR ప్రిపేర్ చేసినప్పుడే ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది ఒక డిసైడ్ చేసేసి స్టేషన్ గన్పూర్లో కడియం శ్రీహరి రాజయ్య మధ్య డైలాగ్ వార్ ముదురుతోంది. కేటీఆర్ను టార్గెట్ చేస్తూ నిన్న కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలపై రాజయ్య మండిపడ్డారు. నీకు ఎమ్మెల్యే పదవి నీ అయ్యా అవ్వ ఎవరైనా రాసి ఇచ్చారా? నువ్వు నీ బిడ్డ పార్టీ ఫండ్ తీసుకొని అమ్ముడుపోయారని ఆరోపించారు. నిన్ను తిట్టే హక్కు బరాబర్ బీఆర్ఎస్ పార్టీకే ఉంది. నువ్వు మొగోడివి అయితే, నీకు మొగతనం ఉంటే నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి. నువ్వు అభివృద్ధి కోసమే పోతే రాజీనామా చేసి కాంగ్రెస్ నుండి పోటీ చేయమని అన్నారు. హన్మకొండ జిల్లా కేంద్రంలో అన్ని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కేంద్రాలలో గొప్పగా మరి దీక్షా దివాస్ కార్యక్రమాన్ని జరుపుకోవాలని, ఆనాటి ఉద్యమ స్మృతులను గుర్తు చేసుకోవాలని, మరి ప్రతి నియోజకవర్గం నుంచి ప్రతి ఊరు నుండి 10 నుండి 15 మంది తప్పకుండా విధిగా రేపు లోకల్ బాడీ ఎన్నికల్లో, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మరింత గొప్పగా విజయాన్ని సాధించడం కోసం దీక్షా దివాస్ను స్ఫూర్తిగా తీసుకొని ఉద్యమ స్ఫూర్తితోటి గ్రామాలలో గులాబీ జెండా ఎగిరేసడానికి కార్యాచరణ రేపు ఉంటుంది. దయచేసి ఎవరైతే విపరీతమైన మరి పోటీ ఉంది, లబ్ధిదారులు ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వారందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తప్పకుండా అందరూ కలిసి అక్కడ ఎగరాల్సింది వ్యక్తులు కాదు, గులాబీ జెండా. దానికోసము ఆనాడు కేసీఆర్ పిలుపునిచ్చినట్టు త్యాగాల పునాదుల మీద తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలని చెప్తున్నాము. అలాంటి త్యాగాలు చేసి ప్రతి గ్రామంలో గులాబీ జెండా ఎగిరేయాలని చెప్పేసి రేపు విధిగా మరి 11 గంటలకు మరి దీక్షా దివాస్ కార్యక్రమంలో గన్పూర్ నుంచి పెద్ద ఎత్తున తల్లి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చివరిగా లోకల్ బాడీ ఎన్నికల విషయంలో ఈరోజు ఓటు అడిగే హక్కు బీఆర్ఎస్ పార్టీకే ఉంది. బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంగా ఉద్యమం చేసి అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు అనేక కార్యక్రమాల్లో మీకు చెప్పడం జరిగింది. ఈ రోజు వరకు ఏ ఊరు తీసుకున్నా ఊరిలో సంక్షేమ కార్యక్రమాలు మొత్తం కూడా కేసీఆర్ హయాంలో, కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి, వీడియోగ్రాఫర్స్ కి, మిత్రులందరికీ, అదేవిధంగా పార్టీ శ్రేణులకు, జిల్లా నియోజకవర్గ మండల గ్రామస్థాయి నాయకులందరికీ, మాజీ తాజా
ప్రజాప్రతినిధులకు అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు నిన్నటి దినాన కడియం శ్రీహరి గారు కావురం ఎక్కి కన్ను మిన్ను తెలవకుండా నోటికొచ్చినట్టు మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. తిన్నింటి వాసాలు లెక్క పెట్టడమే కాకుండా నోరుకు ఏదొస్తే అది నోరా మోరా అన్నట్టు మాట్లాడుతుందో ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే కడియం శ్రీహరి గారు జాగ్రత్త, నాలుక కోసేస్తామని హెచ్చరిస్తున్నాం. తిన్నింటి వాసాలు లెక్క పెట్టే నీకు మా యూత్ ఐకాన్, ఇంటర్నేషనల్ రికగ్నైజ్డ్ లీడర్, అప్కమింగ్ లీడర్, యంగ్ అండ్ డైనమిక్ లీడర్, తెలంగాణను యావత్ ప్రపంచానికి పరిచయం చేయడమే కాకుండా తెలంగాణ ప్రఖ్యాతిని నలుమూలలకు చాటిన నాయకుడు కేటీఆర్ గారు. తండ్రికి తగ్గ తనయుడు. నీకు ఎన్ని దమ్ములు ఉండాలి కేటీఆర్ గురించి మాట్లాడడానికి? ఎన్ని రకాలుగా ఆర్థిక లబ్ధి పొందులో డైరెక్ట్ గా కేటీఆర్ గారితో సిగ్గు శరం లేకుండా డిప్యూటీ సీఎం గా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఇల్లు కట్టుకుంటానని చెప్పేసి కేటీఆర్ దగ్గర పైసలు అనుకున్న స్థితిని ఇది. ఎలక్షన్ లో 2018 ఎలక్షన్ లో పార్టీ ఫండ్ వస్తే రాజేని గెలిపించాలంటే సగం పార్టీ ఫండ్ నాకు ఇయ్యాలని చెప్పేసి వేరే సారాలని పార్టీ ఫండ్ సగం తీసుకున్న అవకాశవాదివి నువ్వా కేటీఆర్ గారి గురించి మాట్లాడింది? ఈరోజు తెలంగాణ కాదు భారతదేశం మొత్తంలో ఎక్కడ ఇంటెలెక్చువల్ మీటింగ్స్ ఉన్నా లేదా హైలీ క్వాలిఫైడ్ ఇంటెలెక్చువల్ సంబంధించిన అనేక బోయినపల్లి మార్కెట్లో నెలకొన్న సమస్యలను స్వయంగా తెలుసుకునే ఉద్దేశంతో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ శుక్రవారం ఉదయం మార్కెట్ పరిశీలనకు వెళ్లి మార్కెట్ మొత్తం కలియ తిరిగి రైతులు, వ్యాపారులు, హమాలీలతో మాట్లాడారు. వారికి కావాల్సిన మౌలిక సదుపాయాలు, వారు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి తెలుసుకున్నారు. రైతులు, హమాలీలు, కమిషన్ ఏజెంట్లు తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులు మరియు మౌలిక వసతులైన ఉపయోగం లేని టాయిలెట్లను తొలగించి నూతనంగా నిర్మించాలని, మార్కెట్లో రహదారులు పాడైపోయినందున రహదారులను అభివృద్ధి చేయాలని, మార్కెట్ను ప్రతిరోజు క్లీనింగ్ చేపించాలని, ఓపెన్ డ్రైనేజీని శుభ్రం చేసి దోమల బారి నుండి కాపాడాలని కోరారు. రోజుకు కొన్ని ఇప్పటికన్నా డ్రింకింగ్ వాటర్ మీద 2002 నుంచి ఈ నేటి వరకు 15 కోట్ల రూపాయలు ఖర్చు చేసినాం. 15 కోట్ల రూపాయలు మేము వ్యాపారస్తులు కొనుక్కొని తావడం వల్ల 2002 నుంచి 2025 వరకు ఖాళీ డ్రింకింగ్ వాటర్ మీద 15 కోట్ల రూపాయలు మేము ఖర్చు చేసినాం. మా సొంత ఆదాయంలోకి నుంచి ఇంత ఇబ్బంది అవుతున్నది. డ్రింకింగ్ వాటర్ లేక అమ్మాలలో కానీ మాకు కానీ, అమ్మాలలో మేమే సదుపాయం చేస్తాం. మా యువ దుకాణాల వాళ్ళు, రైతులకు కానీ, అమ్మాయి వాళ్ళకు కానీ, విమర్శలకు కానీ, యజమాని కానీ ఈ విధంగా రోజు కొనుక్కోవడం జరుగుతుంది. ఈ యొక్క శాశ్వత పరిష్కారం 2 మెయిన్ డ్రింకింగ్ వాటర్ అయితే డ్రైనేజ్. డ్రింకింగ్ వాటర్ వల్ల చాలా ఇబ్బంది జరుగుతుంది. మా యొక్క ఆదాయంలోకి 15 కోట్ల రూపాయలు ఒక్కదానికి మీదనే వేసిచ్చినాం. 15 రోజులకు ఒకసారి సీట్ కడతాం మార్కెట్ ఆఫీస్. ఎవ్రీ 2 years రిన్యూవల్ చేస్తాం. ప్రతి ఎవ్రీ 2 years రిన్యూవల్ రావడము, సంతకం పెట్టి పోవడం, శ్రీనివాస్ గారి అది రావడం అంతే. మన డిపార్ట్మెంట్ సంతకం కావాలి కాబట్టి ఆయన ప్రతి సంవత్సరం సంతకం పెట్టి పోతాం. ఆ విధంగా మూడు టర్మ్లు అయినాయి. 2017 నుంచి 3 సార్లు రిన్యూవల్ అయింది. గత 2015 నుంచి ఇప్పటిదాకా వీళ్ళే అమ్మేది, వీళ్ళే తక్కువ కట్టిరు, వీళ్ళే ఫీజు కట్టిరు, వీళ్ళే కట్టిల్లని వీళ్ళ దగ్గర ఉన్నాయి. వీళ్ళే రోజు ఈ మార్కెట్ లో ముఖ్యంగా రావడం కారణం ఏంటంటే ఇక్కడ ఉన్న సమస్యలు ఏంది, సమస్యలు తెలుసుకొని గతంలో కూడా వచ్చి చూసాము. కొన్నిటి వరకు అయితే రిప్రజెంటేషన్ ఉందో అవుతుంది అనుకున్నాం, కొన్ని కాలేదు. ఇప్పుడు ఖచ్చితంగా ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో దాని మీద సిస్టమేటిక్ గా ఇప్పుడు కమిటీ కూడా ముందు ఫస్ట్ టైం వచ్చినప్పుడు నేను వచ్చిన రోజు అయితే అప్పటికి
కమిటీకి కూడా కొత్తగా అవగాహన ఉండదు. ఇప్పుడు అంతా తెలుసుకోవడానికి టైం పడుతుంది కాబట్టి అప్పుడు కూడా నేను కూడా కొత్త ఎమ్మెల్యేనే కాబట్టి నాకు కూడా కొంచెం అవగాహన లేకుండే. అంటే మార్కెట్ చట్టాలు వేరుంటది, ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక్కొక్క చట్టాలు ఉంటది కాబట్టి టైం పట్టింది. ఇప్పుడు దీని మీద ఈ రోజు రేపో మంత్రి గారితో మాట్లాడి ఖచ్చితంగా ఇప్పుడు వీళ్ళకి అవసరం ఉన్న సమస్యలు అవసరాలు ఏముందో అన్ని పరిష్కరిస్తానని కూడా ఈ సభాముఖంగా నేను మాట ఇస్తున్నాను. వీరంతా డైనమిక్ కమిటీ. ఇప్పుడు ఆనంద్ బాబు అన్న గారు కూడా చాలా సంవత్సరాల నుంచి అట్లా పోతలేదు ఇట్లా పోతుంది సరిగా పోతలేదు. క్లీనింగ్ మాత్రం క్లీనింగ్ లేక ఎంతో అవస్థలైతే జనాలంతా మొత్తం ఊరే కానీ అనారోగ్యానికి. హైదరాబాద్లో జేఎన్టీయూ బీటెక్ విద్యార్థిని దివ్య ఆత్మహత్యకు పాల్పడింది. రంగారెడ్డి జిల్లా వనస్థలిపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి బలవన్ మరణానికి పాల్పడింది. తన ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదంటూ సూసైడ్ లెటర్లో పేర్కొంది. అయితే దివ్య మరణంపై అనుమానం వ్యక్తం చేసిన విద్యార్థి సంఘాలు కూకట్పల్లి జేఎన్టీయూలో ధర్నాకు దిగాయి. ఇవాళ 28న జేఎన్టీయూ వర్సిటీ వ్యాప్తంగా బంద్ ప్రకటించాయి. అధికారుల నిర్లక్ష్యం వల్లే అమ్మాయి మృతి చెందిందంటూ విద్యార్థి సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డిలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో రైలు రోకో చేపట్టారు. రైలు పట్టాలపై బైఠాయిస్తూ జాగృతి నాయకులు కార్యకర్తలు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో కామారెడ్డి పోలీసులు ఆర్పీఎఫ్ రంగంలోకి దిగారు. కవితతో పాటు పలువురు జాగృతి నేతలను అరెస్టు చేశారు. జై తెలంగాణ. జాగృతి నాయకులకు, కామారెడ్డి నాయకులకు, రాష్ట్రం నుంచి వచ్చినటువంటి నాయకులందరికీ, అట్లానే ముఖ్యంగా కామారెడ్డి ప్రెస్ మిత్రులందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ నిలబడ్డ సెల్ ఫోన్లకు చైర్లు ఇండ్రి, అందరినీ డిస్టర్బ్ చేస్తారు. సన్నిబాబు చైర్లు వేసుకోండి. సెల్ ఫోన్ కెమెరాలు ఉన్న వాళ్ళకు మంచి చైర్లు ఇచ్చేయండి, ఎక్కడో అక్కడ కూర్చుంటారు అంతే. ఇడే బాబు 3 4 बैठ जाइए भाई, इकड़े तम्मुడు इटे सेल फोन वाले सारे बैठ जाओ चेयर में बैठ जाओ. मोइन आप हट जाओ. तम्मुడు ఇక్కడ కూర్చోండి అన్న ప్లీజ్, తొందర సెటిల్ అవ్వండి. ఎక్కడో అక్కడ ఇట్రా కూర్చో బ్రదర్. ఇంకా చైర్లు తెస్తాడు, కూర్చోండి. మీరు ఇటు ముందుకు రండి, మీకు చైర్లు వచ్చిన కొద్ది కూర్చోండి దయచేసి. ఇంకా చైర్లు వేయి నాన్న, నిల్చున్నారు కదా 2-3. అందరికీ నమస్కారం. తెలంగాణ జాగృతి సంస్థ గత 19 ఏళ్లుగా తెలంగాణ ప్రజల యొక్క అభివృద్ధి ధ్యేయంగా, తెలంగాణ ప్రజల యొక్క ఆలోచనలు, ఆకాంక్షలే మాకు పరమావధిగా మేము పనిచేస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. తెలంగాణ ఉద్యమం జరిగినటువంటి సందర్భంలో ఉద్యమం కోసం, రాష్ట్ర సాధన కోసం ఏం చేయాలా అని చెప్పి నిరంతరం తప్పించినటువంటి సంస్థ తెలంగాణ జాగృతి సంస్థ. ఆనాడు ఎక్కని కొండలేదు, మొక్కని బండలేదు అన్నట్టు తెలంగాణ ఉద్యమంలో ఎక్కడికి పోయినా రాష్ట్రం రావాలి, తెలంగాణ ప్రజలు బాగుండాలని కోరుకున్నాం. రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా అదే అలవాటుగా ఎక్కడికి పోయినా సరే మరి రాష్ట్ర ప్రజలు బాగుండాలి, సుభిక్షంగా ఉండాలి అని చెప్పి మేము చేస్తున్నటువంటి పోరాటాన్ని మీరు గమనిస్తూ ఉన్నారు. మాకు ప్రొఫెసర్ జయశంకర్ గారు ఒకటే మాట చెప్పుకొచ్చారు, ఏ రాష్ట్రమైనా సరే ఆ రాష్ట్రం యొక్క డబ్బు పోతే తిరిగి సాధించుకోవచ్చు, అవకాశాలు పోతే తిరిగి సాధించుకోవచ్చు, కానీ ఆ ప్రాంతం యొక్క అస్తిత్వం పోతే, ఆ ప్రాంతం యొక్క
సాంస్కృతిక వైభవం కోల్పోతే మళ్ళీ తిరిగి సాధించుకోవడానికి అనేక సంవత్సరాలు పడుతుంది. కాబట్టి మరి రాజకీయ పోరాటం ఒక దిక్కు జరుగుతుంటే ఇంకొక పక్క సాంస్కృతిక పోరాటం జరగాలి అని చెప్తే ఖచ్చితంగా తెలంగాణ సంస్కృతిని కాపాడడం కోసం మేము బలంగా పనిచేసినాం. ఆ విషయం మీ అందరికీ తెలిసింది. అయితే కేవలం సాంస్కృతిక పోరాటమే కాకుండా ప్రతి సందర్భంలో కూడా తెలంగాణ ఉద్యమం అంటేనే రాజకీయంతో ముడిపడి ఉంది. కాబట్టి ఆనాడైనా రాజకీయాలు మాట్లాడినాం, ఈనాడైనా రాజకీయాలు మాట్లాడుతున్నాం. ఇది ఒక ప్రజాస్వామిక దేశం భారతదేశం. ఈ భారతదేశంలో ఒక పరిస్థితి మారాలన్నా, ఒక నిర్ణయం తీసుకోవాలన్నా, ఒక మార్పు సమాజంలో రావాలన్నా అది రాజకీయ ప్రక్రియ ద్వారా జరుగుతుందనే విషయం మనందరికీ తెలుసు. కాబట్టి ఆనాటికి ఈనాటికి ఎప్పుడు తెలంగాణ జాగృతి మేము ఒక సంస్థగా ఉన్నా రాజకీయాల గురించి మాట్లాడడం, రాజకీయాలని ప్రభావితం చేయడం, తద్వారా ప్రజలకు మేలు చేయడం అనేటటువంటి సదుద్దేశంతో మేము పనిచేస్తూ ఉన్నాం. మీరు లేచిగా ప్రెస్ వాళ్ళకు ప్లేస్ చేయండి. అశోక్, అర్జున్ కూర్చోబెట్టుకోండి. కనబడుతుంది కదా ఎదురుగా, కూర్చోండి బ్రదర్. ఇంకా ప్రెస్ మిత్రులు ఉంటే కూర్చోబెట్టుకోండి, కార్యకర్తలు నిలబడండి. అయితే నాచారంలోని అన్నపూర్ణ కాలనీలో ఉన్న వెస్లీ స్కూల్ రోడ్డు కబ్జా గురి అయిందని, ఆ స్థలంలో అక్రమంగా నిర్మాణం చేపట్టారని గత 3 నెలలుగా కళాశాలకు సంబంధించిన పూర్వ విద్యార్థులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ క్రమంలో న్యాయస్థానం ఆ నిర్మాణాన్ని ఆపాలని స్టే ఇచ్చింది. ఈ నేపథ్యంలో వెస్లీ స్కూల్లో పూర్వ విద్యార్థులు విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. గత 35 సంవత్సరాల నుంచి వెస్లీ పాఠశాలకి ప్రధాన రహదారిగా ఉండేదన్నారు. ఈ రోజు కొంతమంది అక్రమంగా రోడ్డు స్థలాన్ని కబ్జా చేసి బహుళ అంతస్తులు నిర్మిస్తున్నారు. ఉప్పల్ స్థానిక ఎమ్మెల్యే, స్థానిక కార్పొరేటర్ అక్రమంగా నిర్మిస్తున్న బహుళ అంతస్తులకు మద్దతిస్తున్నారని ఆరోపణ చేశారు. పోరాటానికి సహకరించారా, సహకరించుకుని ఎందుకు సహకరించలేదు? మంచి ప్రశ్న అడిగారు. ఇవాళ ఇక్కడ ఎవరైతే బిల్డర్ ఉన్నాడో ఆ బిల్డర్ వ్యక్తి మా ఇంటికి కూడా వచ్చారు. వచ్చినప్పుడు ఆయనకి ఇక్కడున్న సమస్యలు ముందే చెప్పడం జరిగింది. ఇది ఒక లేఅవుట్ లో ఉన్న ఓపెన్ స్పేస్, దీని పక్కన స్కూల్ కి వెళ్లే దారి ఉంది. దీన్ని మీరు అనవసరంగా బిజినెస్ చేయాలనుకుంటున్నారు. ఇది నలుగురికి ఇబ్బంది పడే సిచ్యువేషన్. కాబట్టి మీరు కూడా దీంట్లోకి దిగే ముందు ఆలోచించుకోండి అని చెప్పాం. మేము చెప్పినప్పుడు వాళ్ళు అన్నారు, మాకు ఆల్రెడీ దీని గురించి అవగాహన ఉంది, మాకు సపోర్ట్ ఉంది, మేము ఏ రకంగా చేసుకుంటాము అని చెప్పి సమాధానం చెప్పినారు. వాళ్ళ సమాధానం ఎవరి ధైర్యంతో చెప్పిండ్రు? ఇవాళ అధికారంలో ఎవరున్నారు? ఇక్కడ స్టేట్ లో అధికారంలో ఉన్న మాట గురించి మాట్లాడతలేము. నాచారం డివిజన్ లో స్కూల్ కు దారి వెంటనే, స్కూల్ కి దారి వెంటనే, స్కూల్ కు దారి వెంటనే, స్కూల్ కు దారి వెంటనే, స్కూల్ కు దారి వెంటనే, భూ కబ్జాదారులారా. రాష్ట్రమంతా అభివృద్ధి చెందాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ అంచనాల కమిటీ చైర్మన్ వేగుళ్ల జోగేశ్వరరావు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ అంచనాల కమిటీ 2024-25 ఈ నెల 27-28 తేదీల్లో భాగంగా శ్రీకాకుళం చేరుకున్నారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో గతంలో కలిసి ఉన్న ప్రస్తుత జిల్లా అధికారులతో 2019-20, 2020-21, 21-22 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన అంచనాలను పై కమిటీ సమీక్షించింది. జిల్లా శ్రీకాకుళం నేను యాజ్ ఎ డిస్ట్రిక్ట్ కలెక్టర్ కమిటీ ఆఫ్ ఎస్టిమేట్స్ టు రివ్యూ ద ఎస్టిమేట్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్ 2019 నుంచి 2022 వరకు, అంటే 3 యాన్యువల్ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్ మనం రివ్యూ చేయబోతున్నాం. ఈ కమిటీకి ఆనరబుల్ చైర్పర్సన్, ఆనరబుల్ చైర్మన్ సార్ వి జోగేశ్వరరావు, ఆనరబుల్ ఎమ్మెల్యే మందపేట గారికి, చైర్పర్సన్ గారికి నమస్కారం. అలాగే ఆనరబుల్ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ శ్రీ జయకృష్ణ నిమక, పాల్గొండ అసెంబ్లీ ఎమ్మెల్యే గారికి నమస్కారం, సుస్వాగతం. అలాగే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ శ్రీమతి వరుడు కళ్యాణ్ గారికి, అలాగే డాక్టర్ వివి సూర్య రాజు పేనుమత్స గారికి నమస్కారం, సుస్వాగతం. అలాగే డిప్యూటీ సెక్రటరీ సార్ శ్రీ రాజ్ కుమార్ గారికి కూడా నమస్కారం. చివరికి గారికి కూడా నమస్కారం. సార్ మీ ఆల్రెడీ ఒక 1 వీక్ బిఫోర్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరూ ఈ మోస్ట్ ప్రిపరేషన్ లో కానీ అలాగే అజెండా ప్రిపరేషన్ లో ఉన్నారు. గత ఒక 2 days నుంచి మీటింగ్, అంటే విజయనగరం అలాగే వైజాగ్ లో కూడా ఏం జరిగింది వాళ్ళు కూడా చేసుకున్నారు. ఒక్కొక్క డిపార్ట్మెంట్ కి 1 or 2 PPT ఈ లాస్ట్ 3 years లో ఏ స్కీమ్ లో ఎలా ఖర్చు పెట్టారు, ఇది కావచ్చు వెళ్ళొచ్చు, అది కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్. విత్ యువర్ పర్మిషన్ సార్, మీ ఓపెనింగ్ రిమార్క్స్ తో స్టార్ట్ చేస్తున్నాం.
sir, with your permission, sir. Welcome to the sharing the members of it. Before going into the proceedings, the request ask your officer able to take Name. Sir, good morning, sir. Sir, I am Sudhakar Rao, Project Director, Doma. Namaste, sir. నమస్తే సార్ విమలా Good morning, sir. నా పేరు వి జగన్మోహన్ రావు, sir. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 42% రిజర్వేషన్లు నిర్లక్ష్యం, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రభుత్వం. పార్టీలు బీసీలను మోసం చేశాయి, బీసీ రమణ. సింగరేణి ఓపెన్ కాస్ట్ 2 వద్ద భూ నిర్వాసితుల ధర్నా, జీఎం హామీతో విరమింపు. స్టేషన్ గన్పూర్లో కడియం శ్రీహరి, రాజయ్య మధ్య మాటల దాడి ముదురుతోంది. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ బోయిన్పల్లి మార్కెట్ పరిశీలన, మౌలిక సదుపాయాలపై దృష్టి. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నేను సుమాంజలి, సైనింగ్ ఆఫ్.